ప్రియతముని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ 4వ వాల్యూమ్లో మనం చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక కొత్త అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. ఆ అధ్యాయం పేరు లాంగింగ్ అండ్ బిలాంగింగ్. అంటే తపన కలిగి ఉండడము, ఆయనకు చెంది ఉండడము, ఆయనకే చెంది ఉండడం. ఇవేంటో చూద్దాం. ఇన్ మండలి హాల్, pilgrims often narrated their experiences of how they came to Baba. మెహరాజాద్లో ఆ మండలి హాల్లో సమావేశం అవగానే అందరూ బాబా దగ్గరికి నేను ఎలా వచ్చాను అని ఎవడికదా వాడు చెబుతూ ఉండడం పరిపాటిగా జరుగుతూ ఉండేది. నేను బాబా దగ్గరికి ఫస్ట్ బాబా పరిధిలోకి ఎలా వచ్చాను, బాబా దర్శనం ఎలా చేసుకున్నాను, ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉండేవారు. ఇరిచ్ వుడ్ ఎంకరేజ్ దెమ్ టు డూ సో. ప్రత్యేకంగా ఇరిచ్ చెప్పు 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 అని ప్రతివాడిని ప్రోత్సహిస్తూ ఉండేవాడు. నువ్వు ఎలా వచ్చావు బాబా దగ్గరికి అని. మెనీ పిలిగ్రిమ్స్ often narrated their experiences of how they had a vision of Baba, where Baba would appear to them in the various images of God that they worshipped. ఒక్కొక్కసారి కొంతమంది సందర్శకులు చెప్తూ ఉండేవారు బాబా రూపాన్ని అలా ఒక విజన్ లాగా, ఒక దృశ్యం కనపడినట్టుగా, నేను అమ్మవారిని ఆరాధిస్తాను, ఆ అమ్మవారి విగ్రహంలో ఆ మొహంలో బాబా మొహం కనిపించింది అని ఇలా ఎవరి అనుభవం వాళ్ళు చెప్తూ ఉండేవారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది కదా. On one occasion, when a pilgrim finished narrating his experience, ఒక సందర్భంలో ఒకడు తన అనుభవాన్ని ఇలా చెప్పేశాడు. Then he said, "How is it that you people get all the experiences, whereas we the Mandali do not get any?" మీరు ఎక్కడెక్కడెక్కడెక్కడో దూరం దూరం నుంచి వస్తున్నారు, మీకు అన్ని అనుభవాలే, కానీ మేము మండలి వాళ్ళు మాకు ఏమీ అనుభవాలు ఉండవు ఇలాంటివి, ఎందుకు ఇలా జరుగుతుందో సుమా అన్నాడు. When Erich said this, another pilgrim asked him, "Can you give as an answer to that question?" Erich, నువ్వే దానికి సమాధానం చెప్పాలి మాకు అర్థం చేసుకోవడానికి. ఎందుకు మండలి వాళ్ళకి ఇలాంటి అనుభూతులు రావు, ఆ దివ్యానుభూతులు మిగిలిన వాళ్ళందరికీ దూరంగా ఉండేవాడికి ఎందుకు వస్తున్నాయి? ఎరిచ్ రిప్లైడ్ వెరీ స్లోలీ. చాలా నెమ్మదిగా ఎరిచ్ ఇలా చెప్పాడు. ఇట్ ఈస్ ద లాంగింగ్ ఇన్ యువర్ హార్ట్ దట్ ఇన్వైట్స్ హిస్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ హృదయములో ఉన్న తపన నీ జీవితంలో ఆయన జొరబడేలాగూ ఆయనకు ఆహ్వానం పలుకుతుంది ఆ తపన. Those who had the experience longed for that, and that is why they got it. అలా అనుభవం వచ్చిన వాళ్ళందరూ బాబా నాకు ఏదైనా అనుభవిస్తే బాగుండు, నీ మీద విశ్వాసం కలుగును, నువ్వు ఏదైనా అనుభవిస్తే బాగుండు అని తపించి ఉంటారు. అందుచేత వాళ్ళకి ఆ అనుభవాన్ని ఆయన ఇస్తాడు. We the మండలి మెంబర్స్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ లాంగింగ్. కానీ మండలి వాళ్ళమైన మాకు అలాంటి తపన ఉండదు, బాబాని చూడాలి, ఒకసారైనా ఆయన దర్శనం పొందాలి అనేటువంటి ఇలాంటి తపన మాకు ఉండదు. హౌ కెన్ వీ ఎవర్ లాంగ్ ఫర్ హిమ్, ఫార్ హీ వాజ్ ఆల్వేస్ దే. అలాంటి తపన మాకు అవసరం లేదుగా. తెల్లారు లేచిందంటే ఇలా చూస్తే ఆయనే కనబడతాడు. మా రోజంతా ఆయనే తిడుతూనో మందలిస్తూనో ప్రేమిస్తూనో వాత్సల్యంతో ఆయనే కనపడుతూ ఉంటాడు. అంచేత ఆయన గురించి మేము ప్రత్యేకంగా తపన చెందేటువంటి పరిస్థితి అవసరం లేదు కదా మాకు. హీ వాజ్ నెవర్ మిస్సింగ్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. మా జీవితం నుంచి ఒక్క క్షణం కూడా ఆయన తొలగిపోయేటువంటి సందర్భమే ఉండదు. ఆయన అలాగ నిత్యం ఉంటూనే ఉంటాడు మా జీవితాల్లో. యూ ఓన్లీ లాంగ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ పర్సన్ వెన్ ఈజ్ ఆబ్సెంట్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎవరైతే నీవు చూడలేకపోతున్నావో, ఎవడు ఇతను ఉంటే బాగుండు, ఇతను ఇప్పుడు లేడు అని ఎవరి గురించి అనుకుంటున్నావో వాడి గురించే నీవు తపన పడగలవు, అంతే కదా. ఉన్న వస్తువు గురించి నీవు తపన పడలేవు కదా. ఒకడు ఐఏఎస్ అవ్వాలి అనుకుంటున్నాడు, ఐఏఎస్ అయిపోయిన తర్వాత ఆ తపన ఉంటుందా వాడిలో? ఉండదు. ఐఏఎస్ అవ్వకపోతే వాడికి ఆ తపన కొనసాగుతూ ఉంటుంది, ఎప్పటికైనా నేను ఐఏఎస్ అయితే బాగుండు. వీ లివ్డ్ విత్ హిమ్ అండ్ హిస్ ప్రెజెన్స్ డామినేటెడ్ అవర్ లైఫ్స్. మండలి వాళ్ళమైన మేము ఆయనతో కలిసి సహజీవనము చేశాం. మా జీవితాలు మొత్తము ఆయనే ఆధిపత్యం చెలాయిస్తూ ఉండడు. ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చెయ్యకు, ఆయన ఏం చెప్తే అది చేయడమే, అదే మా జీవితం. ఈవెన్ ఆఫ్టర్ బాబా డ్రాప్డ్ హిస్ బాడీ, హిస్ ఓవర్వెల్మింగ్ ప్రెజెన్స్ వాజ్ కంటిన్యూస్లీ ఫెల్ట్ బై అస్. బాబా భౌతిక దేహాన్ని చాలించిన తరువాత కూడా ఆయన యొక్క హాజరు మాకు కొనసాగుతూనే ఉంది. మేము అనుభూతి పొందుతూనే ఉండేవాళ్ళము. వీ నెవర్ మిస్డ్ హిమ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్. ఒక్క క్షణం కూడా అరే బాబా లేడే ఇప్పుడు అని ఎప్పుడు మేము అనుకుని ఎరగము.
యాజ్ దెర్ వాజ్ నో సెపరేషన్, దెర్ వాజ్ నో లాంగింగ్. అలాగూ బాబా నుంచి మాకు ఎడబాటు లేదు కాబట్టి ఆ విరహము, ఆ తపన మాకు అవసరం లేకుండా ఉండేది. సో వీ డూ నాట్ గెట్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సీయింగ్ హిజ్ విజన్ యాజ్ బాబా లవర్స్ టు. సో బాబా ప్రేమికులు అనుభూతి పొందినట్లుగా మేము అలాగా దర్శనం పొందడం, ఆయన ఇలా వచ్చినట్టు చూడడం, ఇవి మాకు లేవు. ద పిలిగ్రిమ్ లాంగ్ ఫర్ దాట్ అండ్ ఇట్ ఈస్ దేర్ గుడ్ ఫార్చ్యూన్ దాట్ దే గెట్ దీస్ విషన్స్. పాపం దూరంగా ఉండే ఈ సందర్శకులు అప్పుడప్పుడు వస్తున్నారే వీళ్ళు అలాంటి అనుభూతి పొందాలి అని తప్పిస్తారు వాళ్ళకి. కాబట్టి ఆ అదృష్టం ప్రకారం వాళ్ళకి అది దక్కుతుంది. ఇట్ వాజ్ నాట్ అవర్ లాట్ ఫార్ వీ హ్యాడ్ నో ఆపర్చునిటీ టు ఎక్స్పీరియన్స్ సచ్ ఏ లాంగింగ్. మా తలరాతలో అటువంటి భాగ్యం మాకు రాచలేదు, ఆ అనుభూతులు మాకు అవసరం లేదు మాకు, కాబట్టి మేము పొందం అవి. ఏ రిచ్ దెన్ ఫాదర్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అండ్ సెడ్. చాలాసేపు ఆగి అప్పుడు ఎరిచి ఇలా చెప్పాడు, బట్ ఇట్ వాజ్ ఇన్ అవర్ లాట్ దట్ ఈవెన్ దో వీ డిడ్ నాట్ లాంగ్ ఫర్ హిమ్ వీ బిలాంగెడ్ టు హిమ్. కానీ మా తలరాతలో మీకు లేని భాగ్యం ఒకటి మాకు ఉంది. అదేమిటి? మేము ఆయనకు చెందినటువంటి మనుషులము. అది మాత్రం మా ఉన్నటువంటి భాగ్యం, అది ఆయనకి చెందిన మనుషులము. ద పిలిగ్రిమ్స్ లాంగ్డ్ బట్ వీ బిలాంగ్డ్ అండ్ దట్ ఈజ్ అవర్ గుడ్ ఫార్చ్యూన్. ఈ ప్రేమికులందరూ తప్పించడం అనేటువంటిది వాళ్ళ వంతు అయింది, కానీ ఆయనకి చెంది ఉండడం అనేది మా వంతు అయింది. బికాజ్ వీఆర్ ఆల్రెడీ హీస్ అండ్ బిలాంగ్ టు హిమ్. మేము ఆయన చెందిన మనుషులము, ఆయనకే సంబంధించి ఉండేవాళ్ళము. అవర్స్ వాజ్ ఎ లైఫ్ ఆఫ్ డినయల్ అండ్ హెరాస్మెంట్. మండలి వాళ్ళ జీవితం గురించి ఇది చెప్తున్నాడు. ప్రతిదానిని ఇది మాకు కాదు అని త్యాగం చేయడమే మా జీవితం. అంటే ఇది మాకు రాసి పెట్టింది కాదు. అందరూ హాయిగా పంచపక్ష పరమాన్నాలు తింటూ ఉంటే వీళ్ళు జొన్న రొట్టె తిని ఊరుకునేవారు. అంటే డినయల్, ప్రతిదీ తిరస్కరించడమే. ఇది మాకు కాదు, ఇది కాదు, ఇది కాదు. అండ్ హెరాస్మెంట్, ఆయన చేతుల్లో హింసను అనుభవించడం. హీ గేవ్ అస్ ద రియల్ ఎక్స్పీరియన్స్ విచ్ హీ గివ్స్ ఓన్లీ టు చోజన్ వన్స్. ఆయన ఎన్నుకున్న అతి అరుదైన వ్యక్తులకు మాత్రమే ఇచ్చే వరప్రసాదము మాకు దొరికేసింది ఆయన చేతుల ద్వారా. దిస్ హెరాస్మెంట్ అండ్ సఫరింగ్ వాజ్ అవర్ లాట్ బికాజ్ వీ బిలాంగ్డ్ టు హిమ్. మేము ఆయనకే చెందిన వాళ్ళము కాబట్టి మాకు ఈ కాలి కింద వేసి రాసేయడము, ఈ హింస పెట్టడం, ఇవన్నీ మాకు దక్కేయవు. ద మండలి వర్ ఆల్వేస్ హిజ్. మండలి వాళ్ళందరూ శాశ్వతముగా ఆయనకు మాత్రమే చెందిన వాళ్ళు.